ఓకే ఓకే హాయ్ కమాండర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను మీ జగన్. సో చాలా రోజుల నుంచి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారన్న ఒక వీడియో చేయండి అని. సో ఈరోజు నేను కూడా ఒక క్లియర్గా విన్నాను ఒక వీడియో గురించి. సో ఏదైతే ఉందో ముందు అప్రిషియేట్ చేయాలి. అసలుకి ఈ యూట్యూబ్ ఛానల్లో వెజ్ క్లబ్ ఆయన అసలు చాలా ఎంకరేజ్ చేయాలా. సో ఎంకరేజ్ ఎందుకంటే ఒక చాలా టైం కేటాయించి ఆయన ఎలా తీసుకున్నాడు ఇన్ఫర్మేషన్ తెలియదు మనకు. సో తీసుకొని ఒక 44 నిమిషాల వీడియోను సో కంటిన్యూగా పెట్టడం జరిగిందనమాట. సో ఎవరి గురించి? మన పోలీస్ అభ్యర్థుల గురించి పెట్టాడు. సో అందుకోసం ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకో యూట్యూబ్ ఛానల్ మీద ఏంటప్ప అనుకుంటారు కదా. సో మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి సో నేను ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అనమాట, నా తరపున, మన సబ్స్క్రైబర్ తరపున. అండ్ తర్వాత ఈరోజు ఫైనల్గా సో మొత్తానికి ఈ జడ్జిమెంట్ ఏం జరుగుతుందంటే పోలీస్ అభ్యర్థుల గురించి. సో మన వాళ్ళు టోటల్గా 39,000 అభ్యర్థులు, మొత్తం 39,000 మంది అభ్యర్థులు. సో జూన్ 1 ఎగ్జామ్ డేట్ అనౌన్స్ ఇచ్చారు. సో ఆ రోజు నేను కూడా ఇంకా జూన్ 1 ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఇంకా మీకు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఉద్దేశంతో రోజు సోది మాటలు చెప్పకూడదు, సో మీ ఉన్న టైంని, వాల్యుబుల్ టైంని డిస్టర్బ్ చేయకూడదని నేను కూడా వదిలేసి ఇక్కడ నుంచి. సో అంటే దాదాపు ఒక 20 రోజులు అయితే ఉంటుంది మనం వీడియోలు కూడా చేయక, ఏదో జస్ట్ షార్ట్ వీడియోలు రైల్వే గురించి, ఆర్ఆర్బీ గురించి ఏదో జస్ట్ అలాగ నడుపుతూ ఉన్నా, కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నట్టుగా, మోటివేషనల్గా దట్టు. సో ఈరోజు జరిగిన ఈ 44 minutes టైంలో సో జడ్జి గారు ఏం చెప్పారంటే సో హోంగార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. సో హోంగార్డ్స్ కేసు గురించి చెప్పడం జరిగింది. సో ఈ హోంగార్డ్స్ కేసులో అడ్వకేట్స్ గారు కూడా ఏం మాట్లాడారంటే సో ఏదో మొత్తానికి ఒక 44 మెంబర్స్ ఒక కేసు, ఓసీ క్యాస్ట్లో ఒక కేసు, అండ్ ఇంకొకటి ఫర్దర్గా 3 కేసెస్. సో ఈ 3 కేసెస్ కూడా లంచ్ టైంలో వేశారంట. సో లంచ్ మోషన్ అని ఏదో అంటారు. సో ఆ లంచ్ టైంలో వేశారు. సో ఫైనల్గా మీకు సోది చెప్పను, జస్ట్ ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను. సో జూన్ 1 ఎగ్జామ్ జరుగుతుందా అనేది చాలామంది అభ్యర్థుల ఆందోళన. సో రెండోది ఈ హోంగార్డ్స్ కేసు ఏంటి? సో హోంగార్డ్స్ కేసు గురించి జనరల్ అభ్యర్థులు కూడా ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి మేము వెయిట్ చేసినందుకు మాకు ఎగ్జామ్ ఇప్పుడు పెడుతున్నారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి హోంగార్డ్స్ కేసు, ఆల్రెడీ మార్క్స్ కేసు ఇవల్ల క్లియర్ చేసుకొని పోతేనే మాకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ తొందరగా వస్తాయి. లేకపోతే కన్నా సో ఏదైతే ఈ కేసులు ఉన్నాయో, మార్క్స్ యాడింగ్ కేసులు ఉన్నాయో ఇవల్ల పెండింగ్ ఉండేసరికి మాకు రేపు ఊకే ఎగ్జామ్ పెట్టేసి లేట్ అవుతుందేమో, మాకు స్కోర్ వదలడం అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ అడుగుతున్నమాట. సో దాని గురించే సో నేను కూడా ఈ స్టోరీ ఈ అంత సార్ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము అంతవరకు చేస్తున్నాయి. ఇది ఓన్లీ నా వరకు మీకు అవగాహన కోసమే, నాకు తెలిసిన స్టోరీ. ఇందులో ఎలాంటి కల్పితం అనేది లేదు, ఎవరిని కించపరిచేది లేదు. సో ఇక్కడ హోంగార్డ్స్ వీళ్ళకేమో అంటే నేను వినేది సో 34 ప్లస్ ఇంకా ఎంతో ఏజ్ వరకు అడిగారు. సో దీంట్లో కూడా ఏం చెప్పారంటే నోటిఫికేషన్ రూల్స్ ప్రకారము సో 15% ఉంది వీళ్ళకు. ఎవరికి? హెచ్జీలకు 15% ఉంది. ఇది మీరు 1.6 km అండ్ ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాలా, 1.6 km పార్టిసిపేట్ చేసి విన్ అయిండాలా. సో తర్వాత 100 meters కంప్లీట్ చేసి ఉండాలా. సో లేదు లాంగ్ జంప్ అన్న పార్టిసిపేట్ చేసి ఉండాలి. అంటే సో ఇక్కడ మీరు ఇంకో డౌట్ రావచ్చు, ఎవరికి? హోంగార్డ్ అభ్యర్థులు కానీ జనరల్ అభ్యర్థులు కానీ. సో యాజ్ యూజువల్గా ఏదైనా సరే ఒక అభ్యర్థి 2 పార్టిసిపేట్ చేస్తే సివిల్ లేదా ఏపీఎస్పికి ఎలిజిబుల్. సో సారీ ఒకటి 1600 meters కంప్లీట్ చేస్తే తర్వాత లాంగ్ జంప్ కానీ 100 meters కానీ ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే అతను సివిల్కు ఎలిజిబుల్. సో లేదు ఇక్కడ 3 కంప్లీట్ చేస్తే ఏపీఎస్పీ కానీ ఎలిజిబులే, సివిల్ కానీ ఎలిజిబులే. సో ఇదనమాట. సో వీళ్ళకు ఇక్కడ వచ్చే హెచ్జీలకు సో 15% కోటా ఉంది. ఈ 15% కోటా అనేది ఈ 3 వింగులలో నువ్వు సివిల్ కన్నా పెట్టుకో, ఏపీఎస్పీ కన్నా పెట్టుకో, జనరల్గా నువ్వు పార్టిసిపేట్ చేసి విన్ అయిండాల. హైటు, చెస్ట్, తర్వాత ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో పీఈటీ ఇవల్ల కంప్లీట్ చేసి ఉంటేనే అప్పుడు ఇది మనము ఎలిజిబుల్ అవుతాము. ఇదే నోటిఫికేషన్ ఇచ్చినది, ఇదే మేము ఫైనల్గా ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. సో మొన్న జరిగిన గవర్నీయులు సుబ్బారెడ్డి సార్ జడ్జి గారు చెప్పారు కదా, సో వీళ్ళని తీసుకోండి అప్లికేషన్ ఎవరైతే పెట్టారో అన్నట్టుగా చెప్పారు కదా. సో అదైతే
ఈ ఇద్దరి ధర్మాసనం బెంచి కొట్టేయడం జరిగింది. సో అదే అనమాట విషయం. ఇక్కడ మీరు క్లియర్గా పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ కేసు డిస్మిస్ అయిపోయింది కాబట్టి జనరల్ అభ్యర్థులు సో హ్యాపీనే. సో ఆల్మోస్ట్ హోంగార్డ్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం నిరాశ ఉండొచ్చు, కొంచెం హ్యాపీనెస్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళలో కూడా కొంతమంది నిరాశనే ఉంది. సో మేము ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినాము, మాకు రాకుండా జనరల్గా వచ్చి వాళ్ళు ఎలాంటిది పార్టిసిపేట్ చేయకుండా వచ్చినారని వాళ్ళ ఫీలింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు అలాంటిది లేకుండా కష్టపడినోడికే ఉద్యోగం. సో ఇది అందరూ అగ్రి. సో దీనికి అందరూ హ్యాపీ. కాబట్టి ఇంకా టైం ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా మీరు కంప్లీట్గా చదువుకోవడం అనేది బెస్ట్ నా ఉత్తమం. అందుకు ఎక్కువ టైం పాస్ చేయను. సో వీడియోతో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమీ లేదు చెప్పడానికి. సో ఎవరు వాళ్ళకి ఇచ్చేశారు. జనరల్ అభ్యర్థులదే. హోంగార్డ్కి ఏం చెప్పారు, నువ్వు వచ్చి 100 మీటర్స్ లాంగ్ జంప్ 1.6 km హైట్ చెస్ట్ ప్రిలిమ్స్ ఇవి క్వాలిఫై అయిపోతేనే సో ఫైనల్గా నీకు ఈ పర్సంటేజీ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నేను అర్థం చేసుకున్నాను. ఈ వీడియో ఇంతే, ఇంకా ఎవరిని కించపరిచేది అన్నది అయితే లేదనమాట. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా కమెంటర్స్. జై హింద్, బాయ్.